పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని బందరికుంటలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయంలో ఎక్సైజ్ సీఐ నరేందర్ మాట్లాడుతూ ప్రజల నుండి ఫిర్యాదులు వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలు, తయారీ, రవాణాపై ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ నిరంతరం తనిఖీలు చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ప్రజలు సహకరిస్తే మద్యం అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రించగలమని సీఐ నరేంద్ర తెలిపారు. ఒకసారి ఫెస్టివల్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ రావు, లాస్ట్ టైం సమ్మర్ వచ్చింది ఎక్కువ ఉంటుంది, ఈసారి రావు తక్కువ ఉంటుంది. టార్గెట్ రీచ్ అయినప్పుడు ఏమైనా ఆల్టర్నేటివ్ సోర్స్ ఏమైనా ఆలోచిస్తాను, ఆల్టర్నేటివ్గా సేల్స్ కొరకు ఏమైనా ఆలోచిస్తాను. మీరు టార్గెట్ రీచ్ మేమేం ఆలోచించాం, అది ఇప్పుడు మేము ఆలోచించడం మా చేతులు ఉన్నది కాదు. ఎందుకంటే అది ఇప్పుడు ఏదైనా వేరే ట్రేడ్ అయితే కన్సర్న్ వ్యాపారంతో చేయొచ్చు, కానీ ఈ పబ్లిక్ మేమేం చేయగలుగుతాం. వాళ్ళకి నచ్చిన అవుతుంది, లేకపోతే లేదు. మేమేం చేసేది సేల్స్ పెంచుకోవడానికి మేమేం ఎంకరేజ్ చేస్తాం, మేమేం ఎంకరేజ్ జరుగుతాం అంటే చేస్తే ఒకరి సాధ్యమేది కాదు కదా. అంటే మాకు తెలిసిన ఏంటంటే ఇప్పుడు బెల్ట్ షాప్లను అన్అఫీషియల్గా మీరే ఎంకరేజ్ చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. ఏం లేదు అసలు. ఇప్పుడు ఇల్లీగల్ ఎవరు ఎంకరేజ్ చేస్తారు? సరే, ఎంకరేజ్ చేయడానికి మాకు 4 మండలాలు ఉంటాయి, మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాం అధికారులుగా. మాకు లోకల్ పబ్లిక్తో మాకు ఏం తెలుస్తుంది, ఎవరేది కూడా మాకు తెలియదు. మా జాబ్ చార్ట్ ప్రకారం జాబ్ చేస్తే వెళ్ళిపోతా ఉంటాం. అలాంటి సందర్భంలో ఒక్క బెల్ట్ షాప్ నైనా ఉంచవచ్చు కదా. చేస్తూనే ఉన్నాం, మా కామెంట్ వచ్చినాయి, చేస్తూనే ఉన్నాం, కేసులు రాస్తూనే ఉన్నాం, కోర్టుకు వదులుతూనే ఉన్నాం, ఫైన్ కడుతూనే ఉన్నాం. మీ ఆఫీస్ వెనుకాలే బండారుకుంటారా నెంబర్ ఆఫ్ బెల్ట్ షాపులు ఈక్వల్ టు వైన్ షాప్స్ కంటే పై స్థాయిలో నడుస్తున్నాయి. చూస్తామంటే మేము వెరిఫై చేసి రైట్స్ చేసి అట్లా ఏమన్నా ఉంటే క్లోజ్ చేపిస్తాం. వచ్చిన తర్వాత ఎన్ని బెల్ట్ షాప్ల మీద రైడ్స్ చేస్తుంటే ఎంతమంది కేసులు చేస్తారు? డాటా తీయాలి సార్, మేము తీసి మీకు చెప్తాం. చేశారా లేదంటే ఉంటే చేస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ చేయలేదు, వాస్తవం ఈ మధ్య తనిఖీలు కూడా ఏం అసలు ఏం చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారు, తనిఖీ లేకపోవడం లేదు, ప్రతి నెల ఖచ్చితంగా ఒక చిన్న ఆరోపణ సార్, అది నిజమో అబద్ధమో తెలియదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఎక్సైజ్ వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చూసి చూడనట్టు వేధిస్తున్నారు, కాబట్టి మేము ఇంత బహిరంగ ఒక వైన్ షాప్, ఒక బెల్ట్ షాప్ ఉంది మన దగ్గర పెద్దపల్లి సరౌండింగ్లోనే. వాడు లిక్కర్ అమ్ముతాడు, చికెన్ ఫ్రై ఉంటుంది, మటన్ ఫ్రై ఉంటుంది, ఫిష్ ఫ్రై ఉంటుంది, ఏదైనా ఒక బార్ స్థాయిలో నడిపిస్తున్నాడు. మినిమం ఒక 5-6 లక్షల లిక్కర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాడేదో చెప్పినంత మాత్రం మా ఇంటిగ్రిటీ మాకు ఉంటుంది. ఈవెన్ మీరు అందరూ అనుకోగానే అసలు మీరు ఆ ఎక్సైజ్ అన్నట్టు వాళ్ళు ఆ బెల్ట్ షాప్ చాలా తప్పు ఇన్ఫర్మేషన్. మాకు ఏదైనా కాంప్లైంట్ వస్తే మీకు ఏం చేస్తూనే ఉంటాం, మేము చర్యలు తీసుకునే ఉంటాం. వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రం దానికి అది కారణం ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు, బట్ ఇంతవరకు గత మీడియా అన్నారు కదా, ఒక ఏడాది నుండి బెల్ట్ షాప్ మీద కేసు నమోదు చేయలేదని. 50 సంవత్సరాలు కాదు, ఎన్ని రోజుల నుండి ఏం చేయలేదు చూడండి. ఇప్పుడు మేము డాటా చూసి చెప్తాము. ఇప్పుడు నేను నోటికి చెప్పేది కదా, డే టు డే మా కేసులు రిజిస్టర్ అవుతా ఉంటాయి, మా ఇద్దరు వేసాము, అది డాటా చూసి ఇస్తాం మేము. మీరు ఒకవేళ ముందే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము తీసి ఇస్తాం. మీరు మాకు చెప్పిన విషయం మాకు డాటాని రేపించినా పర్లేదు. డాటా అదేవిధంగా ఇంకొకటి మనకి లిక్కర్ బీర్లు చెత్త వస్తుంది అనేది ఆరోపణ ఎక్కువ వస్తుంది ఈ మధ్య. అదే ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసిన ఉద్దేశం అదే, అతను ఆ బీర్ బాటిల్ ఓపెన్ చేసిండు, ఆఫ్ అయిపోయినటువంటి బీరు బిజినెస్ టైంలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇందులో చెత్త వచ్చిందని చూపించాం. బిజినెస్ టైంలో ఏ లైసెన్సింగ్ కానీ ఏముంటుంది అంటే న్యూసెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పి, సరే వస్తే వచ్చిందని ఇంకో బీర్ ఇచ్చేసిండు. ఎప్పుడైనా మనం ఓపెన్ చేయకముందు చూపించాలి దాన్ని, ఎందుకంటే సీల్ తీసిన తర్వాత స్కోప్ ఉంటుంది, అంటే జరగకపోవచ్చు, కానీ సీల్ తీసి సగం అయిపోయింది బీర్ అందులో అంటే స్కోప్ ఉంటుంది కదా కలవడానికి. మనకు సీల్లో ఉన్న కనిపిస్తుంది బీరు. ఇప్పుడు ఏదైనా మనం వాటర్ తాగేటప్పుడు ఒకసారి చూస్తాం, ఫుడ్ తింటప్పుడు చూస్తాం, వాళ్ళు బీరు తాగేటప్పుడు వాళ్ళు అయితే బాడీ చూసుకుంటారు కదా. ఆయన సగం తాగిన తర్వాత దాంట్లో ఇంత చెత్త ఉంది, అది ఉంది, ఇద్దరు సరే అది చూసుకోలేదో ఏం జరిగిందో దాన్ని మనం చెప్పలేము. భాష గుణం మేము అడిగేస్తారు, అడిగితే తరచుగా వస్తుందని ఆయన చెప్పిండు, అలాంటి భాష చెప్పిండు. ఆయన చెప్పి చెప్తే మాకు చూపించు, మనం వస్తే మాకు ఇవ్వాలి కదా, సీరుంటే చూపిమ్మనండి మాకు. ఇప్పుడు మేము పోయి వెరిఫై చేసినాం, అన్ని చూసినాం, అట్లా ఏం లేదు. అది ఆఫ్ అయ్యి ఇప్పుడు అతనికి ఆధారం నేను కూడా చెప్పిన, మీరు ఓపెన్ చేశారండి అంటే ఓపెన్ చేసి సగం అయిపోయింది. మీరు కూడా చూడండి, మీకు వీడియోలు వచ్చి మీరు ఓపెన్ మీరు ఆ వీడియోస్ మీకు ఉంటే మీరు చూడండి, అతను సగం కస్టమర్ కలిపినట్టు సార్ మరి మేము ఏమన్నా అట్లా ఏమన్నా అంటే మేము చర్య తీసుకోవాలంటే సీల్ ఉండాలని చెప్తున్నాం.
మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము కూడా వెళ్ళినాం, షాప్ చెక్ చేసాం, తర్వాత దానికి సంబంధించిన షాంపులు కూడా డ్రా చేసి పంపించేస్తున్నాం కెమికల్. ఫర్దర్ యాక్షన్స్ అలాగే కెమికల్ ఏమైనా వస్తుంది కదా, అప్పుడు దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. షాప్ ఓనర్ చెప్పినంత నిజం లేదంటారు. ఇది అది మాకు షాప్ కూడా ఏం చెప్పిందో అసలు ఆయన దగ్గర తీసుకున్నాడు దాని గురించి అదే షాప్ అతను ఏం చెప్తున్నాడు అంటే ఇట్లా తరచుగా వస్తున్నాయి, మేము ఫస్ట్ ఎయిడ్ చెక్ చేస్తున్నాం, చెక్ చేసి పక్కకు పెడుతున్నాం. మరి పక్క వెళ్ళడం మాకు చూపించాలి కదా వస్తే. మీ దృష్టికి కూడా అది తీసుకొని ఇప్పుడు ఆ ఓనర్ ఎవరు ఆయన ఏం మాట్లాడినా మీకు మాట్లాడిన వయసు నాకు తెలియదు. బట్ మాకు మాత్రం వస్తే మాకు మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ రోజు ఒక కాంపిటీషన్ వాస్తున్నాను, నేను అతను అడిగినాను, వాళ్ళు మీరు ఓపెన్ చేశారు సార్, ఓపెన్ చేసిన ఆఫ్ అయిపోయిందని చెప్పారు. అట్లాంటి దానికి మనం ఏం చేయాలి, షాప్ నుంచి పంపుతాను, షాప్ నుంచి పంపుతాం. ఒక నిజంగా పార్టికల్స్ ఉంటే కనిపించినా వస్తుంది షాప్. సార్ కల్తీ మద్యం కూడా ఎక్కువ జరుగుతుందని ఆరోపణ. మా నోటీస్ కదా మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, షాప్స్ డ్రా చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం. మాకైతే అట్లా ఒక్కో షాప్లో ఇక్కడ ఒక్కో టేస్ట్ ఉంటుంది. మన ఎవరు కూడా ప్యూర్ లిక్కర్ తాగాలి. అందులో కలుపుకునే వాటర్ ఒకసారి ఒక వాటర్ ప్లాంట్ నుంచి వస్తుంది, ఒకసారి ఒక వాటర్ ప్లాంట్లలోనే వేరియేషన్స్ ఉంటాయి, మీరు టెస్ట్ చేయాలి. తర్వాత అలా పోసుకునే సోడా పర్సెంటేజ్ కానీ వాటర్ పర్సెంటేజ్ కానీ మీరు పోసుకునే బట్టి అది చేంజ్ అవుతా ఉంటుంది. ప్యూర్గా లిక్కర్ తాగి చేంజ్ అవుతున్నాం, దీనికి టేస్ట్ చేంజ్ అవుతుంటే దానికి మనం ఏదైనా చెప్పొచ్చు. మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువ చేసుకుంటాం వాస్తవం, దాన్ని బట్టి మీరు టేస్ట్ చేంజ్ అవుతుంది. అట్లా మనం కల్తీ జరిగిందని మనం అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు అదే షాప్లో మరి కొన్ని వందల బీర్లు అన్నట్టు అదే బ్యాచ్ నెంబర్ ఈ టౌన్ కాదు, జిల్లా కాదు, ఎంటర్ స్టేట్ లో ఎక్కడ చిన్న కాంప్లైంట్ రాలేదు. ఒక బ్యాచ్ లో కొన్ని వేరే బీర్లు వస్తే ఒక దగ్గర రాదు కదా. బెల్ట్ షాప్ లో నియంత్రణ రేపు తీసుకుంటారు. మేము రెగ్యులర్ రైడ్ చేస్తామండి, మాకు ఏదైనా కాంప్లైంట్ వస్తే కౌన్సిలింగ్ ఇస్తాం, వాళ్ళకి బెంగళూరు చేస్తాము, దీన్ని కూడా కేసులు చేస్తాము. కాంప్లైంట్ ఇస్తారా సార్? మాకు కాంప్లైంట్ వస్తుంది తెలుస్తుంది కదా. మీరు రొటీనే తిరుగుతాం రైడ్స్కు, డైలీ తిరుగుతాం, డైలీ మార్నింగ్ ఈవినింగ్ రొటీనే తిరుగుతాం. మేము తిరిగే రైడ్స్ దొరుకుతాం కూడా అప్పుడు చేస్తాం. సో మూడో చేస్తాం, కాంప్లైంట్ చేస్తాం.